వాళ్ళ ముందు పెట్టి మిగిలిన వాళ్ళంతా పక్కన ఇవ్వండి. మొత్తం మన స్టాఫ్ అంతా పక్కన ఇవ్వండి. హలో, మనకి నెల్లూరు నుంచి ఈ శేషాచలం ఫారెస్ట్ కానీ తర్వాత లంకమల ఫారెస్ట్ కానీ ఈ బెల్ట్ అంతా మన బోర్డర్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి స్మగ్లింగ్ బాగా జరుగుతోంది అనే ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి బాగా దీన్ని ట్రాన్స్లేట్ రూట్గా వాడుతున్నారు. చెన్నై నుంచి కూలీలు రావడానికి కానీ స్మగ్లర్స్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి కానీ హైవే ఉండడం వల్ల కానీ వాడుతున్నారనే ఇన్ఫర్మేషన్తో ఈ స్మగ్లింగ్ కంట్రోల్ చేయడం కోసం ఒక 10 days బ్యాక్ మన నెల్లూరు జిల్లా రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇన్ఛార్జిగా మన ఓఎస్డి క్రైమ్స్ ఉన్నారు వడ్లేశ్వర్ గారు, ఆయన ఇన్ఛార్జిగా ఉంటారు. ఆయనతో పాటుగా కొంతమంది మంచి ఇన్స్పెక్టర్స్ని ఎస్ఐస్ని స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ముఖ్యంగా ఈ స్పెషలైజ్డ్ వింగ్ కింద ఫామ్ చేస్తున్నామండి. దీన్ని చేశాము. ఇందులో వేరియస్ టీమ్స్ ఉంటాయి మనకి. ఒకటి ఫీల్డ్ టీమ్స్, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, అలాగే ఆపరేషన్స్ వెళ్ళి పికప్ చేయడం, వాళ్ళని ఆపడము, లేదంటే అరెస్ట్ చేయడము, లేదంటే కొమ్మింగ్ని పట్టుకోవడము, అలాగే కొమ్మింగ్ టీమ్స్ కొమ్మింగ్ ఫారెస్ట్లో దొరికితే కనుక పట్టుకోవడం కోసం, అలాగే ఇంట్రాగేషన్ టీమ్స్ వీళ్ళు స్పెషలిస్టులు ఉంటారు ఏ విధంగా ఇంట్రాగేట్ చేయాలన్నది, అలాగే వీళ్ళకి ఫీల్డ్లో అసిస్టెన్స్ కోసం టెక్నికల్ టీమ్స్. సో ఇన్ని టీమ్స్తో ప్రస్తుతం స్మాల్ స్కేల్లో ఒక రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేశాక ఈ 10 రోజుల్లోనే వీళ్ళు మంచి రిజల్ట్స్ చూపించగలుగుతున్నారు. ఆల్రెడీ లాస్ట్ 1 weekలో 3 catches జరిగాయి. ఇప్పుడు అన్నింటిలోకి ఈరోజు ఈ 10 daysలో జరిగిన ఒక మంచి క్యాచ్ ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో చెన్నైకి సంబంధించిన ఇంటర్నేషనల్ రెడ్ శాండర్ స్మగ్లర్ సాదిక్ మన్సూర్ చాలా కేసెస్లో వీడు వాంటెడ్. ఇప్పటిదాకా మాకు తెలిసి 9 కేసెస్లో వాంటెడ్. ఇంకా చూస్తున్నాం, మిగిలిన జిల్లాలో కూడా మేము చూడాల్సి వస్తుంది. ఇంకా ఇతను చెన్నైలో ఉండి మన నెల్లూరు, కడప, చిత్తూరు ఇక్కడ నుంచి ఉన్న స్మగ్లర్ సహకారంతో ఇక్కడ నుంచి స్టాక్ ప్రొక్యూర్ చేసి చైనా వాళ్ళకి డైరెక్ట్గా కానీ లేదా వయా దుబాయ్, హాంకాంగ్ వాళ్ళకి చైనాకి కానీ ఇతను స్మగ్లింగ్ చేయడం జరుగుతోంది. ఇతనితో పాటుగా ఇతని అసోసియేట్స్ వాసిం రజా, ఇతను కూడా చెన్నై. ఈ సాదిక్ మన్సూర్ కూడా చెన్నై నుంచి ఉన్నాడు, అలాగే ఈ వాసిం రజా కూడా చెన్నై నుంచి ఉన్నాడు. వీళ్ళనే కాకుండా వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ పట్టుకెళ్ళడానికి కొంతమంది ఫారిన్ నేషనల్స్ వచ్చున్నారు రెడీగా. వాళ్ళు కూడా మాకు మా ఆపరేషన్స్లో దొరకడం జరిగింది. ఇందులో ఒక చైనా నేషనల్ ప్లస్ 4 నేపాలీస్ వీళ్ళందరినీ పట్టుకుని ఒక కారు, కొంత రెడ్ శాండర్ స్టాక్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ ఈరోజు ప్రెస్ మీట్లో చూపించడం జరుగుతుంది. ఇందులో చైనా నేషనల్ ఎవరైతే బయర్ వచ్చాడో స్మగ్లరు, అతని పేరు ఓయూ హుషాన్. అలాగే నేపాల్ నుంచి సోనామ్ తోక్యాల్, అలాగే టిబెట్ నుంచి టెంపా గిల్జాన్, అలాగే రేణు పాండే. వీళ్ళతో పాటుగా వీళ్ళకి గైడ్గా వ్యవహరిస్తూ ఈ 2 టీంలకి అంటే చైనా నేపాల్ టీంకి మరియు సాదిక్ మన్సూర్ టీంకి ఇంటరాక్షన్ జరుపుతున్న టిప్పు సుల్తాన్ ఫరూక్, వీళ్ళందరినీ కూడా ఈరోజు మొత్తం 7 అరెస్ట్ చూపించడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి టోటల్ ఇంకోటి మొత్తం 560 కిలోలు 580 కిలోల రెడ్ శాండర్స్ లాక్ సీజ్ చేయడం జరిగింది. ఒక కారు సీజ్ చేయడం జరిగింది. ఇంకా అదర్ యాక్సెసరీస్, సెల్ ఫోన్ లాంటివి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని వేరియస్ కేసెస్లో ఎక్కడైతే వీళ్ళు వాంటెడో అందులో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో సాదిక్ మన్సూర్ ఇండియా సైడ్ నుంచి చెన్నై నుంచి 9 కేసుల్లో వాంటెడ్ ఇతను. ఇంకా మిగిలిన కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే వాసిం రజా మీద కూడా మాకు తెలిసి ఇప్పటిదాకా 3 కేసెస్ ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. టిప్పు సుల్తాన్ మీద కూడా సేమ్ థింగ్ 3 కేసెస్లో ఇప్పటిదాకా మాకు కన్ఫర్మ్డ్, మిగిలిన కేసెస్ కూడా వెరిఫై చేస్తాము. సో ఈ సందర్భంగా ఇంత మంచి వర్క్ చేసిన మా రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, అట్లాగే గూడూరు సబ్ డివిజన్ నుంచి వాళ్ళ టీం కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు మన రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ సహాయంతో. సో ముద్దాయిలు ఎక్కడ ఉన్నారు? వెంకటగిరి 2 for చెన్నై, 5 for వెంకటగిరి. మూమెంట్లో ప్రిపరేషన్ అయింది ఇది ప్రెస్ నోట్ అన్నది. ఇంకేమన్నా క్లారిఫికేషన్స్ ప్రెస్ నోట్ తర్వాత ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఇట్లా ఆస్కారు. లోకల్ విలేజర్స్ కానీ లోకల్ స్మగ్లర్స్ కానీ వీళ్ళు చిన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫారెస్ట్ రూట్స్ ఐడియా అంతా ఉంటుంది వీళ్ళకి. నౌ స్మగ్లర్స్ మ్యాక్సిమం మనకి ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్మగ్లర్స్ రెడ్ శాండర్స్లో మన ఎక్స్పీరియన్స్ ప్రకారం 1 చెన్నై, 2 బెంగళూరు, అంటే అవుట్స్కట్స్ రాదర్ చెన్నై టౌన్లో కానీ అవుట్స్కట్స్ కానీ లేదా బెంగళూరు టౌన్లో కానీ అవుట్స్కట్స్ విలేజెస్లో కానీ రూరల్ డిస్ట్రిక్ట్లో కానీ. ఇది కాకుండా నార్త్ ఈస్ట్లో కూడా ఉన్నారు మనకి మణిపూర్ సైడ్ అక్కడ.
వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కూలీస్ అంతా మన వాళ్ళు ఉండేవారు, మన ఏరియా వాళ్ళు ఉండేవారు. అయితే ఇప్పుడు మన వాళ్ళు రావట్లేదు భయం వల్ల. ఎక్కువగా ఏం చేస్తున్నారంటే జవాద్ మలై హిల్స్లోంచి తమిళ్ ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళని ఎక్కువగా తీసుకొస్తున్నారు. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉండదు ఇక్కడ. వాళ్ళకి కేవలం ఏంటంటే 1 వీక్ పని చేస్తే ఎంత మీకు, లేకపోతే 1 వీక్ ఎన్ని లాగ్స్ కొడితే, ఎన్ని కిలోలు లాగ్స్ మీరు చేస్తే మీకు ఎంత అమౌంట్ ఇస్తాము అన్నదాన్ని మీరు తీసుకొస్తున్నారు 1 వీక్కి 10 డేస్కి. దానికి స్పెసిఫిక్గా మేస్త్రీలు ఉంటారు. ఆ చుట్టుపక్కల ఏరియా జవాద్ మలై హిల్స్ ఉండే చుట్టుపక్కల సేలం కానీ ఏరియాస్లో మేస్త్రీలు ఉంటారు. ఆ మేస్త్రీలని మన వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ తమిళ్ స్మగ్లర్స్ ఎవరైతే ఇప్పుడు మనకి ఈరోజు చూపించామో, ఈ సాదిక్ మన్సూర్ లాంటి వాళ్ళు ఈ మేస్త్రీల్ని కూలీల్ని ఎంగేజ్ చేసి మన వాళ్ళ సహకారంతో ఇక్కడ తీసుకొచ్చి మన వాళ్ళు రూట్ చూపిస్తారు. మన లోకల్స్ వీళ్ళతో ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తారు. ఎక్కడ ఫారెస్ట్లో మనకి రెడ్ సెంటర్స్ ఉంది, ఎక్కడ మనం కొట్టచ్చు, ఏ రూట్లోంచి బయటికి తీసుకురావాలి, ఏ రూట్లోంచి తీసుకెళ్ళాలి, ఎక్కడ వెహికల్స్ అరేంజ్ చేయాలి. అలాగే లాజిస్టిక్ సపోర్ట్ ఎక్కువగా మన వాళ్ళు అరేంజ్ చేస్తారు. వెహికల్స్ కానీ, ఫుడ్ కానీ, ఇంకేమైనా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే మన లోకల్స్ చూసుకుంటారు. లోకల్స్ అంటే మన ఏపీకి సంబంధించిన లోకల్ స్మగ్లర్స్. సో ఇందులో వేరే స్టెప్స్లో మన లోకల్ స్మగ్లర్స్ ఫస్ట్ కూలీలకి మేస్త్రి కొంత పే చేస్తాడు, ఆ మేస్త్రి కొంత దాన్ని కమిషన్ తీసుకుంటాడు, ఆ మేస్త్రికి మన వాళ్ళు కొంత పే చేస్తారు. మన వాళ్ళు మళ్ళీ తమిళ్ ఎవరైతే ఇంపార్టెంట్ స్మగ్లర్స్ ఉన్నారో, మన్సూర్ లాంటి వాళ్ళు, ఆ బెంగళూరులో స్మగ్లర్స్ ఉంటారు, వాళ్ళకి నెక్స్ట్ స్టెప్లో ఇంకొంత ప్రాఫిట్తో అమ్ముతారు. ఫైనల్గా వాళ్ళు వేరే స్టెప్స్లో ఇట్లాగా కొంతమంది డైరెక్ట్గా చైనా వాళ్ళకి అమ్ముతారు. ఇప్పుడు సాదిక్ మన్సూర్ లాంటి వాళ్ళు. కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, దుబాయ్లో కానీ, ఇలా వేరియస్ ప్లేసెస్లో, ఈవెన్ ఇండియాలో, ఈవెన్ ఢిల్లీలో, బాంబేలో కానీ ఇంకొంతమంది పెద్ద స్మగ్లర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా అమ్ముతారు. ఇది అంచెలంచెలుగా పైకి వెళ్ళి ఫైనల్గా రేటు మనకి నేను చెప్పినట్టు ఏ క్లాస్ వుడ్ అయితే కనుక కిలోకి 2000 నుంచి 5000 రూపాయల దాకా అమ్మడం జరుగుతుంది. సో మల్టిపుల్ స్టేజెస్లో ఉండడం వల్ల ఈ చైన్ అంతా మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కేసు పట్టుకున్నప్పుడు ఈ చైన్ మొత్తం కూడా మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో ఆ దిశగానే అందుకోసమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లోకల్ పోలీస్కి మీకు అంత ఫోకస్డ్ అప్రోచ్ ఉండదు. లోకల్ పోలీస్కి ఎలా ఉంటుందంటే కేసు పట్టుకున్న తర్వాత ఇంకోటి వస్తుంది, బందోబస్తు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లము, క్రైము, మర్డరు ఏదో జరిగిపోతూ ఉంటుంది అక్కడ. దానివల్ల పూర్తిగా వాళ్ళు ఫోకస్ చేయలేరు. అందుకోసం మనం రెడ్ సెంటర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఇలా సాదిక్ మన్సూర్ లాంటి వాళ్ళని మనం పట్టుకోగలుగుతాము. అంతేకాకుండా ఇప్పుడు చైనా నేషనల్ కూడా ఈరోజు మనం పట్టుకోగలిగాము. ఇంకా హైయెస్ట్ లెవెల్లో కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాము. మెయిన్ టాస్క్ ఫోర్స్ మెయిన్ ఏమంటే న్యూట్రలైజ్ చేయడం. టాస్క్ ఫోర్స్ మన రెడ్ సెంటర్ స్మగ్లింగ్ అన్నది మన దగ్గర నుంచి పూర్తిగా చెరిపేయడం అన్నది కనీసం మినిమైజ్ చేయడం, 90-95% తగ్గించినా మనం చాలా సక్సెస్ అయినట్టే.